వైసీపీ నీకు ఏం అన్యాయం చేసిందో చెప్పాలని జనసేన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ను వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోల గురువులు ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వంశీకృష్ణ యాదవ్ కు వైసీపీ అనేక పదవులు ఇచ్చి గౌరవించిందని అన్నారు. అయినా సౌత్ నియోజకవర్గంలో నుంచి గెలుస్తారని పగటి కలలు కంటున్నారు అని అన్నారు. అంటే వంశీ అనే వ్యక్తిని ఒక్క మాట ఏ ఒక్కనైనా అంటే నువ్వు ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ పెడితే ప్రతి వాళ్ళ దగ్గర చులకనగా నీ భవిష్యత్తు అయిపోద్దని ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు ఒక పార్టీ మారు, గతంలో ఒక పార్టీ, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు జనసేన పార్టీ నుండి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తామనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం మన దగ్గర ఉందని మరి నువ్వు హెచ్చరించి ఓ జిల్లా అధ్యక్షుడిగా నేను మరి వంశీకి హెచ్చరించిగా మాట్లాడుతున్నాను. కంపల్సరిగా విజయం మాదవుతుంది, అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. విశాఖపట్నం జిల్లాలో మన అందరూ చూసేటట్టు, భారతదేశం చూసేటట్టు మరి ఇక్కడ జూన్ 9ని ప్రమాణ స్వీకారం చేసే విధంగా అనే జనాలు అందరూ చూస్తారు. భారతదేశమే కాదు మరి అన్ని దేశాలు కూడా చూసే విధంగా ఏ విధంగా చేస్తుంది విశాఖపట్నంలో అంటే ఇలా ఉంటుందని మరీ మారుమూగే విధంగా. గతంలో చూసాం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ మాట కోసం ఎన్ని మంది చూశారు. ఈరోజు ఆయన మాట చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అనే మాట విశాఖపట్నం జిల్లాలో వినబడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన వైపు ఉన్నారని ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి వంశీకి హెచ్చరిస్తూ, మళ్ళీ ఇలాంటి అసభ్యమైన మాటలు నువ్వు గెలిచిన తర్వాత లేకపోతే గెలుస్తావో ఓడతావో నీకు చూసుకో, అప్పుడు మాట్లాడు. ఈరోజు పార్టీని ఏళన చేసి నీకు కనీసం మరి ఆయన ఆడే మాటలు చాలా విధంగా అందరినీ కించపరిచే విధంగా ఉన్నాయి కనుక ఆయన తగ్గించి మాట్లాడుకుంటే మంచిదని, ఆ విధంగా ఉంటే ప్రజలు మళ్ళీ ఒక్కసారి నీకు మళ్ళీ బుద్ధి చెప్పే విధం మళ్ళీ దగ్గరలో పడ్డారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి సిద్ధమని చెప్పేసి ఇప్పటికే చాలా మంది విశాఖపట్నం రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా మీడియా ద్వారాగా ప్రజలందరికీ మీ మీడియా ద్వారా పత్రిక ద్వారా తెలియపరుస్తారని మీ మీడియా ద్వారా సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ